కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఎంపీ ఎన్నికలకు ముందు ఆదిలాబాద్లో సీసీఐని రీఓపెన్ చేస్తామని చెప్పి ఇప్పుడు అమ్మకానికి పెట్టారని బీజేపీపై మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మకాలపై సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అంటే నమ్మకం కాదు అమ్మకం అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గమని ట్వీట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీసీఐను పునః ప్రారంభిస్తామని మాటిచ్చి ఓట్లు సీట్లు దండుకొని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తారా అని ప్రశ్నించారు. సీసీఐ పైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తారని ట్విట్టర్ ప్లాట్ఫామ్ పై హెచ్చరించారు. నాడు భూములు అమ్మొద్దంటూ రేవంత్ రెడ్డి సుద్దులు, నేడు భూముల అమ్మకానికి టెండర్లంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 30,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కార్ పన్నాగం పన్నిందని తెలిపారు. పీసీసీ చీఫ్ హోదాలో ఒక మాట, ముఖ్యమంత్రి కాగానే మరో మాట అంటున్నారని దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతికి రెండు నాలుకల ధోరణికి మరో ఉదాహరణ అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి, మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. 75 కోట్లకి ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు. రైతు బీమా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6,000 కోట్ల ప్రీమియం కట్టిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 750 కోట్ల ప్రీమియం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కుదువు పెట్టి 10,000 కోట్లు తెచ్చిందన్నారు. రైతు బీమాకు ప్రీమియం కట్టకుండా ఆ డబ్బులు ఏం చేశారని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖపై సమీక్ష సంబంధిత మంత్రి చేస్తారా లేక అధికారులు చేస్తారా అంటూ నిలదీశారు. రైతు బీమా ప్రీమియంపై సంబంధిత శాఖ మంత్రి స్పందించాలన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ సర్కారు ప్రీమియం కిందనే కట్టినటువంటిది, రైతు బీమా కోసం ప్రీమియం కిందనే కట్టినటువంటి మొత్తం డబ్బులు 6,122 కోట్ల 65 లక్షలు. ఈ 750 కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా, ఆ కిస్తు కట్టని కారణంగా 7,000 పైచిలకు మంది రైతులు ఎవరైతే ఇటీవల కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తము వాళ్ళ క్లెయిమ్స్, ఆ బిల్స్, ఆ ఫైల్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రైతు బీమాకు కనీసం కిస్తీ కూడా కట్టకుండా 10,000 కోట్లు తెచ్చినప్పుడు మరి 750 కోట్లు మాత్రమే రైతు బీమాకు ప్రీమియం కట్టడానికి సర్కార్కి ఎందుకు మనసు వస్తలేదు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మార్చి 22 కల్లా నోటీసులకు రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ 25కి వాయిదా వేసింది.